Let's go to Matthew 2 verse 2. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఓకే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? వీళ్ళు ఎవరు? ముగ్గురు జ్ఞానులు ఎలా చూశారంట ఆయన్ని? యూదులకు రాజుగా చూశారంట. హీ ఈజ్ అ కింగ్. టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ కాన్సెప్ట్. యూదులు రాజుగా ఆయన్ని చూశారంట. అయితే మరి యాజకులు చూసారా యూదులు రాజుగా? చూడలేదు. ఆయన సిలువ వేస్తున్నప్పుడు పీలాతు ఒక మాట అంటాడు, నేను ఈ యూదుల రాజును సిలువ వేయినా వద్దా అన్నప్పుడు వాళ్ళు అంటారు, ఆయన మాకు రాజు కాదు, సీజరే మాకు రాజు. దే రిజెక్ట్ హిమ్. ద చీఫ్ ప్రీస్ట్ రిజెక్టెడ్ హిమ్ యాజ్ కింగ్. ఇజ్రాయేల్ వారు ఆయన్ని రాజుగా అంగీకరించారు. కానీ తూర్పు దేశపు జ్ఞానులు ఆయన ఎలా చూశారు? రాజుగా చూశారు. హేరోదు రాజు అవుతాడేమో అని భయపడి, నా రాజ్యం తీసుకుంటాడనేమో భయపడి హేరోదు ఏం చేశాడు? చంపేయడానికి చూశాడు. కానీ వారు జ్ఞానులైన వారు పుస్తకముల్లో మరి దేవుని ద్వారా వారు ఈయనొక రాజుగా చూశారు. దే సా హిమ్ యాజ్ ఎ కింగ్. ఓకే, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6-7. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఓకే, చాలు. ఇక్కడ శిశువు పుట్టెను అంటే క్రిస్మస్. ఓకే, పాటలు పాడుతున్నాం, అంత క్రిస్మస్ ఇస్ అబౌట్ బీయింగ్ బార్న్ అగైన్. ఓకే, యేసుప్రభు వారు పుట్టారు. ఏలయనగా మనకు శిశువు పుట్టాను. ఇక్కడ పుట్టిన వెంటనే మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజము మీద ఏముంటుందంట? రాజ్యం. సాధారణంగా రాజులు చేయాలంటే భుజాలకి ఏమన్నా పెడతారా, లేకపోతే తలకి కిరీటం పెడతారా? తలకి ఏం పెడతారు? కిరీటం పెడతారు. కానీ మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద ఏముందంట? సరే, రాజ్యభారం అంటే కిరీటం. యూ విల్ బి ఎ క్రౌన్డ్ యాజ్ ఎ కింగ్ ఆన్ యువర్ హెడ్. దేర్ విల్ బి ఎ క్రౌన్. డేవిడ్ వాజ్ క్రౌన్. మరి దావీదుకి సింహాసనం, దావీదుకి మరి చక్కటి కిరీటం పెట్టారు. సౌలుకి, రాజులందరికీ కిరీటం పెడతారు. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ భుజముల మీద రాజ్యభారం పెట్టారంట. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు. ఇప్పుడు అందరూ దేవుడు త్వరగా వస్తున్నాడు అంటున్నారు. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు? అప్పుడప్పుడు మెసేజ్లో చెప్తా ఉంటా కదా, దేవుడు త్వరగా వస్తున్నాడు. ఇప్పుడు దాకా ఎన్ని సంవత్సరాలు ఆలస్యం చేశాడు? 2000 సంవత్సరాలు. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. మరి త్వరగా 2 సంవత్సరాలు అంటే దేర్ ఈజ్ మరి ఒక చోట ఉంటుంది, ఆయన అందరూ రక్షింపబడాలని ఆలస్యం చేస్తున్నాడు అని ఉంటుంది. ఇంకొకటి, ప్రవచనాలు నెరవేరక వస్తాడా, నెరవేరక ముందు వస్తాడా? అదే రీతిగా ఎప్పుడైతే మరి దేవుని సంగమ విషయమై, యేసుప్రభు వారు రాకడ విషయమై ప్రవచనాలు నెరవేరుతాయో అప్పుడే రాకడ కూడా వస్తుంది. చూద్దాం. ఇక్కడ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. 7వ వచనం, యెషయా 9:7. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకును. ఆయన పుట్టింది దేనికి? రాజ్యాన్ని స్థిరపరచడానికి. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఆసక్తి అనండి అంటే దేవుడు ఆసక్తి ఏంటి? ఇప్పుడు క్రిస్మస్ అనేది చాలా రకాలుగా మనం చెప్పుకుంటాం, ఉన్నాయి. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. ఒక సెల్ ఫోన్ తీసుకుంటే మీరు మరి సెల్ ఫోన్లో కేవలము ఫోన్ మాట్లాడుకోవడమే కాదు, వీడియో కాల్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ చూసుకోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు. యూ హ్యావ్ మెనీ థింగ్స్. ఇక ఒకటి కాదు, యూ హ్యావ్ సో మెనీ థింగ్స్ ఇన్ దాట్. మరి ఇక్కడ క్రిస్మస్ అంటే కరెక్టే, ఆయన పుట్టింది సిలువ మీద చనిపోవడానికి, రక్తం కార్చడానికి, మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి, మనల్ని స్వస్థపరచడానికి చాలా ఉన్నాయి. కానీ అందులో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశంగా మనం చూస్తాం. ఆయన రాజ్యము ఆయన భుజముల మీద ఏముందంట? ఎందుకు భుజముల మీద? చూద్దాం. ఇప్పుడు సంఘము గురించి ఎంతమందికి తెలుసు? అందుకు తెలుసు. మనము సంఘాన్ని వధువు అంటాము, ఆయన్ని వరుడు అంటాం. అయితే ఇప్పుడు ఆయన చనిపోయి తండ్రి వద్ద కూర్చున్న తర్వాత ఆయన దేనికి శిరస్సు అయ్యాడు? సంఘానికి శిరస్సు అయ్యాడు. ఇప్పుడు ఆయన సంఘం అయిన తర్వాత, ఆయన పుట్టి మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఏం పుట్టింది? సంఘం పుట్టింది. ఎప్పుడైతే శిష్యులందరూ 120 మంది కలిపి ప్రార్థిస్తారో, ఎప్పుడైతే వారి మీదకి ఆత్మ వస్తుందో అప్పుడు సంఘం పుట్టింది. మరి సంఘం పుట్టిన తర్వాత సంఘం ఎదిగినప్పుడు మరి ఈ భూమి మీద
యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన రాజుగా చేద్దాం అనుకున్నారు. ఆయన అందరూ కలిపి డిసైడ్ అయిపోయి రాజు చేసేద్దామని చెప్పి ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు వారిని బలవంతంగా, చూడండి, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకు నువ్వు రాజుగా ఉండాలంతే అని అనుకుంటున్నప్పుడు ఆయన ఏం చేశాడంట? తిరస్కరించాడంట. ఎందుకంటే ఆయన పుట్టింది, ఆయన పుట్టకముందే రాజు, అవునా కదా? జగత్ పునాది వేగమనిపే ఆయన వధింపడిన గొర్రెపిల్ల. సమస్తము భూమికి సమస్తము ఆయన కొరకు, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము చేయబడ్డాయంట. ఆయన పుట్టకముందే సమస్తము, ఎవ్రీథింగ్ వేర్ మేడ్ బై హిమ్, త్రూ హిమ్, ఫర్ హిమ్, పీరియడ్. అంతే. మరి ఆయన ఇంత పెద్ద రాజ్యాలకు కొన్ని తరాలకు రాజు అయిన వాడు ఒక చిన్న దేశం వాళ్ళు అద్భుతాలు చేసినందుకు రాజు చేస్తే ఒప్పుకుంటాడా? ఆయన ఎప్పుడో రాజు. He was a mighty king and you cannot limit him for just a nation called Israel. అయినప్పటికీ ఆ గోత్రం నుంచి వస్తున్నాడు కాబట్టి సాధారణంగా దానికి రాజు కావాలనుకుంటున్నారు. కానీ ఆయన ఇక్కడ రాజ్యాన్ని అంగీకరించలే, ఒప్పుకున్నాడు. మళ్ళీ యూదుల రాజు అంటే ఆ రాజే అన్నాడు. అయితే మరి ఇక్కడ ఏ ప్రవచనం ఇది? ఆయన చనిపోయి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చి సంఘం పుట్టిన తర్వాత, ఇప్పుడు సంఘం అంటే ఇప్పుడు తల శరీరమా? తల శరీరమా? శరీరం. శరీరంలో మరి తల తర్వాత మొదట ఉండేది ఏంది? భుజాలు. అంటే ఇప్పుడు సో క్రిస్మస్ వెంటనే ఆయన కుమారుడు పుట్టెను. వెళ్ళండి ఇప్పుడు, లెట్స్ గో టు ఐజయా 9:6. మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను. అంటే ఈ భూమి మీదకి మరి యేసు ప్రభువు వారు రావడానికి గల ముఖ్య కారణము సంఘాన్ని నియమించి దాని భుజముల మీద ఏం పెట్టాలా? రాజ్యభారం పెట్టి దాని సంఘము ద్వారా ఈ దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడని పేరు తెచ్చుకోవడం కోసము ఆయన రాజ్యభారము సంఘం మీద పెట్టబోతున్నాడు. అప్పుడు ఆ సంఘము కొరకు వివాహం ఆడడానికి అప్పుడు ఆయన పైనుంచి దిగి వస్తాడు. అప్పుడు దాకా నువ్వు త్వరగా వచ్చే ఎక్కడ? యెషయాలో ఇచ్చిన ప్రవచనం ఇంకా నెరవేరిందా? అసలు మొదలయ్యిందా? మొదలవ్వలేదు. ఎప్పుడైతే సంఘము ఎదిగి ఆశ్చర్యకరంగా ఆశీర్వదించబడతాదో అప్పుడు ప్రజలు వాళ్ళంతట వాళ్ళే బలవంతంగా సంఘం భుజముల మీద రాజ్యభారం పెట్టేస్తారు. ద క్రిస్మస్ హస్ నాట్ యెట్ బిగాన్. పక్కన చెప్పు, క్రిస్మస్ ఇంకా మొదలవ్వలేదు అండి. క్రిస్మస్ అయిపోయినా ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్ హస్ నాట్ యెట్ బిగాన్. దేర్ ఇస్ అ పర్పస్. ఆయన చనిపోయి 2000 సంవత్సరాలు అయిపోయినా తిరిగి లేచి ఆయన ఇప్పుడు తండ్రి కుడి పక్కన కూర్చొని ఉన్నా ఇంకా ద పర్పస్ ఈజ్ నాట్ యెట్ ఫినిష్డ్. దేర్ ఈజ్ అ పర్పస్ ఫర్ క్రిస్మస్. అంటే సంఘము కేవలము స్వస్థతకు, సమృద్ధికి, పరిశుద్ధంగా ఉండడానికి, పరలోకం వెళ్ళిపోవడానికి ఇదే చూసుకుంటున్నాం. అందుకే దేవుడు రాకడాల్సిన మీద రేపు కలుద్దాం కరెక్టే. ఎందుకంటే కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ ప్లాన్స్ టు బి ఫుల్ఫిల్. ఇది నెరవేరిందా? నెరవేరలేదా? ఈ ప్రవచనం నెరవేరిందా? నెరవేరలేదా? నెరవేరలేదు. ఎందుకు అంటే యూ కెనాట్ థింక్ ఆఫ్, సమ్ టైమ్స్ యూ కెనాట్ థింక్. ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉండేటువంటి బానిసలు ఈ గొప్ప గొప్ప రాజ్యాలని ఆక్రమించుకుంటారంటే వాళ్ళు ఆలోచించుకున్నారా? మా వల్ల కాదు. దే కెనాట్ ఇమాజిన్ టు రూల్, టు టేక్ ఓవర్ బిగ్ కింగ్డమ్స్. ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసలుగా పనిచేసిన వాళ్ళు 7 దేశాలు మీకు ఇచ్చేస్తారంటే వాళ్ళు రెడీగా ఉన్నారా? నో. అయితే వారి పిల్లలు దేవుణ్ణి పుట్టినప్పటి నుంచి అద్భుత రీతిగా చూసిన వాళ్ళు వెళ్ళి యెహోషువ ద్వారా ఆక్రమించుకున్నారు. ఎప్పుడైతే సంఘము కేవలము మీ స్వస్థత ప్రార్థనలు, అద్భుత ప్రార్థనలు, ఆశీర్వాద ప్రార్థనలు వాటితో పాటు ఎప్పుడైతే ఈ ప్రార్థన కూడా చేయడం మొదలు పెడతారో సంఘము ఏలడం ప్రారంభిస్తుంది. యు సీ దట్ నా. ఇప్పుడంతా యు ఆర్ గ్రోయింగ్ నౌ, గుడ్. కానీ దిస్ ఇస్ ద పర్పస్. ప్రణాళిక అనండి. యూ క్యాన్ చేంజ్ ద కోర్స్. ఇప్పుడు చెప్పండి, ఈ క్రిస్మస్ నుంచి నేను మానవ రకం కాదు, యేసుక్రీస్తు ద్వారా నేను రాజుల రకము, దైవ రకము, పరిశుద్ధాత్మ రకము. ఈ రోజు నుంచి నా తలంపులు మారుతాయి, తర్వాత నేను మారుతాను. లార్డ్ జీసస్ నజరేయుడైన యేసయ్య, so you changed us into a God kind, no inferior. We are not just above, we are far above. Lord Jesus, ఇదిగో నీ సంఘముకి ఇంత అభిషేకం ఇచ్చావా నాయన, నీ సంఘాన్ని ఇంత గొప్పగా ఆలోచించమంటున్నావా? అవును, నీ తలంపులతో నువ్వు ఇక్కడ ఆగిపోక ఈరోజు ఇక్కడ తీసుకొచ్చిన వారందరినీ నీవు 10 రెట్లు, 100 రెట్లు, 1000 రెట్లు అభిషేకించబోతున్నావు. వారి ద్వారా వారి దేవుడు ఎంత గొప్పడో తెలుసుకోబోతున్నావయ్యా. మీరే పరిపాలించండి అని రాజ్యభారము వారు దేవుని ప్రజలకు అప్పగించేటంతగా నీ ప్రజలను ఆశీర్వదించండి. వారు ఏ స్థానంలో ఉన్నా అయ్యా దానికి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి, దానికి కావాల్సినటువంటి బలాన్ని దయచేయండి. లార్డ్ బ్లెస్ దెమ్ టుడే. ఈ క్రిస్మస్ నాడు నీ రకములోకి, నీ అభిషక్తునిగా, నీ ఆశీర్వాదముతో నన్ను నింపమని నా చరణేసి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.